అరుణాచల్ ప్రదేశ్ మహిళ పెమావాంగ్ జోమాథాంగ్ డోకోను షాంఘై విమానాశ్రయంలో చైనా అధికారులు వేధించిన ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ నిస్సందేహంగా భారత్లో అంతర్భాగమేనని కేంద్ర వర్గాలు తేల్చెప్పాయి. భారతీయులు భారత పాస్పోర్టులతో ప్రయాణించడానికి పూర్తిగా అర్హులని చైనాకు స్పష్టం చేశామని చెప్పాయి. పెమాను హాస్యాస్పద కారణాలతో అదుపులోకి తీసుకున్నారన్న అధికారులు చైనా సిబ్బంది చర్యలు చికాగో, మాంట్రియల్ ఒప్పందాలకు విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఈ నెల 21న అరుణాచల్ ప్రదేశ్కు చెందిన పెమావాంగ్ జోమ్థాంగ్ డోక్ లండన్ నుంచి జపాన్ వెళ్లే విమానం ఎక్కారు. అయితే ట్రాన్సిట్ హాల్ట్ కోసం అది షాంఘైలో దిగింది. అక్కడ తన పాస్పోర్ట్లో అరుణాచల్ రాష్ట్రమని ఉండటాన్ని చూసి ఇమిగ్రేషన్ అధికారులు అది చెల్లదని ప్రకటించారని ఆమె ఆరోపించారు. అరుణాచల్ తమ దేశంలో భాగమని పట్టుబట్టారని, తనను తీవ్రంగా ఎగతాళి చేశారని తెలిపారు. గంటల పాటు తనను ట్రాన్సిట్ ఏరియాకే పరిమితం చేశారని, ఆహారం కూడా కొనేందుకు నిరాకరించారన్నారు. షాంఘైలోని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించిన తర్వాతే సహాయం అందిందని పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీకి ఇతర అధికారులకు లేఖ రాశారన్న ఆమె భారత సార్వభౌమత్వాన్ని, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలను అవమానించారని పేర్కొన్నారు.